బాబు దర్శన్ గోపాల్ మహేష్ బాబు ఇప్పుడు మళ్ళీ వెల్కమ్. అందరికి స్వాగతం. వెల్కమ్. స్వాగతం. అమ్మా స్వాగతం. ఒకరికి గుంపు రావద్దాం, రాదు, ఇట్లా చికెట్ పోవాలి. వచ్చి గిట్టుకోవాలి ఇట్లా. నువ్వు రామ, నేను చూసి అందరికి పోతాను. స్వాగతం అమ్మా. స్వాగతం. స్వాగతం లైన్ రమ్మని చెప్పు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అందరి ఫోన్ నెంబర్ రాసిరా బాబు. రాజు మురళీ ప్రసాద్ ఉన్నారు వీళ్ళు. పాత్రలకు వేయద్దు, పాత్రలకైతే జూనియర్ అవుతారు. వెల్కమ్ బిడ్డ. ఏం పేరు నాన్న? వెల్కమ్. ఉండాలి ఎప్పుడు చెల్లె బిడ్డ, నా బిడ్డ వయసు. వెల్కమ్. నీకు వచ్చిందా కళ్యాణ లక్ష్మి? పెళ్ళప్పుడు వచ్చిందా? నీకు తర్వాత అయిందా, ముందయిందా? వెల్కమ్ బిడ్డ. వెల్కమ్ అమ్మా.
స్వాగతం అమ్మా. అందరికి నమస్కారం అమ్మా. అందరు సంతోషం, అందరు సహకారం. వెల్కమ్ బిడ్డ, స్వాగతం. నీకు వచ్చిందా కళ్యాణలక్ష్మి? వెరీ గుడ్. మాట్లాడదాం రెండు కదా, మీరు అందరూ ఒకసారి ఇట్లే ఉండరు. ఒక 2 నిమిషాలు లక్ష్మీపురం కలిసి వస్తాయి. ఈయన ఉండరు చెప్పండి కదా. మైపాల్, రవి, సురేష్ లక్ష్మీపూర్, జాబాయ్, లక్ష్మణ్ దారా. వెల్కమ్. కేసీఆర్ గడ్డవాడు జగిత్యాల మండల చరగల్ గ్రామం మరియు లక్ష్మీపూర్ గ్రామాలకు సంబంధించి పెట్టుకున్నామా లక్ష్మీపూర్ గ్రామాలకు నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన గౌరవ పెద్దలకు, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, వీరందరినీ ప్రోత్సహించి తీసుకొచ్చిన లక్ష్మీపూర్ గ్రామ పెద్దలు, మా గౌరవనీయులు సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వివిధ కుల సంఘాల పెద్దలకు, అదేవిధంగా చెల్లెల నుంచి వచ్చిన మా నాయకులు, అక్కడి రాజధాని గారు, మిగతా నాయకులందరికీ వాడుపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ బీఆర్ఎస్ నాయకులు దావ సురేష్ గారికి, రవీందర్ రెడ్డి గారికి, మైపాల్ రెడ్డి గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇంకా మండల నాయకులు, అదేవిధంగా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, పట్టణ నాయకులు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరందరూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రావడం జరిగింది. మనం చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏమిటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏందనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే రోజు పొద్దున్నాక తిరిగి రాత్రి పూట 9:30 టీవీ పెట్టగానే కొన్ని మనం చేసేది చూపించిన తర్వాత మనం డిటైన్ కనబడుతుంటాయి. అవి ఎట్లా కనబడుతున్నాయి అంటే, మొన్న చూస్తే ఒక పెద్ద నాయకుడు అంటున్నాడు, వీళ్ళు బాగా అహంకారంతో మాట్లాడుతున్నారు, అంటే పెద్ద ఇది మాట్లాడుతున్నారు చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్తా ఉన్నా, అహంకారం కాదు, మాకు ఒక ధైర్యం వచ్చింది. ఎందుకు ధైర్యం వచ్చింది? ఇవాళ బీద వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. మేము చెల్లెలు కావచ్చు, లక్ష్మీపూర్లో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, మా బీద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదివించగలుగుతాం ఆత్మవిశ్వాసాన్ని కల్పించాం. కాబట్టి ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రమై మెడికల్ కాలేజ్ వచ్చి బ్రహ్మాండంగా హాస్పిటల్ అభివృద్ధి అయి, ఇంతకుముందే మాత్రమే చెందిన ఒక పేషెంట్ వస్తే చూసిన రొమ్ము క్యాన్సర్ అయితే ఎక్కడెక్కడో తిరిగి ఇవాళ ఆ గడ్డ అయితే పరీక్షలు సిటీ స్కాన్ తో సహా మహిళా క్లినిక్లు పెట్టి తల్లి పిల్లలే కాదు ప్రతి రకమైన డాక్టర్ను ఇక్కడ ఏర్పాటు చేసినందుకు
బీద వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. మేము సర్కార్ దవాఖానకు పోతే మా బీమా తక్కువ అవుతుందని చెప్పి అందుకోసం మేము అప్పుడప్పుడు గర్వంగా మాట్లాడతాం. అంతే తప్ప అహంకారం కాదు. మా రైతన్నలు పొద్దున్నకి ఎప్పుడు పోయినా కానీ కరెంట్ ఉంటుందనే విశ్వాసంతో అక్కడికి పోగలుగుతున్నారు. కరెంటు మోటార్ కాలుతుందో ఉంటుందో అనే భయం లేదు. అందుకోసం మేము ధైర్యంగా చెప్తున్నాం. మేము గట్టిగా మాట్లాడితే, మేము చేసేది మాట్లాడితే వాళ్ళు అహంకారం అంటారు, కానీ అలా కాదు. అంటే రైతుల పక్షపాతిగా, పిల్లల పక్షపాతిగా, ఎవరైనా బీమార్ అయితే వాళ్ళ పక్షపాతిగా, యువత పక్షపాతిగా ముఖ్యమంత్రులు. ఇక నిన్నొకరు మాట్లాడతారు ఈ పథకాలన్నీ గులాబీ కండువా వేసుకున్న వాళ్ళకి ఇస్తారు, ఇది గులాబీ బంధు అంటారు. అదే గిన నిజమైతే, నిజంగా అదే నిజమైతే ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు చెప్తున్నా. ఎందుకు అంటే ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న గులాబీ దండు అంతా కూడా కొన్ని విషయాలు నేను చెప్తా. నిన్న రాత్రి నిన్న ఈ బీసీ బంధువు దళిత గులాబీ కండువాలు ఇవాళ విషయాలు నేను చెప్తా. నిన్న రాత్రి నిన్న ఈ బీసీ బంధువు దళిత గులాబీ కండువాలు ఇవాళ విషయాలు నేను చెప్తా. నిన్న రాత్రి 63,000 మంది ఇప్పుడే మరి బిడ్డ వయసు చెప్పారు. మా చెల్లెక నొక్కలు నాకు అమ్మాయి చెప్పింది. మరి 12,000 మంది ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఓటు అడిగే హక్కు నీకు లేదు. అట్లనే కదా ఉన్నారా? మరి అట్లా 49,199 మంది రైతు బంధువులు, 1000 మంది అభాగ్యులైన మా ఆడబిడ్డలు దురదృష్టవశాత్తు భర్తలు కోల్పోతే 5,00,000 రూపాయలు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఈ 49,199 కుటుంబాలకు దగ్గర 50,000 కుటుంబాలకు ఏ తెలంగాణ మరి భారతదేశంలో అంటే ఈ 50,000 మంది రైతు కుటుంబాలను నీకు ఓటాడు చెప్పి అంటే 50,000 రైతులు, 63,000 మంది పెన్షన్, 12,000 మంది కళ్యాణ లక్ష్యాలు, 75,000 అంటే ఒక్కొక్కటికి 2 కూడా వస్తున్నాయి. ఇక నువ్వు ఏ ఇంట్లో అడిగే హక్కులేదు. అంత మా గులాబీ అంటే మా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారికి ఒక బిడ్డ ఒక కొడుకు కాదు, 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలు దాంట్లో ఇంకా వెనుకబడ్డ వాళ్ళకు కొత్త పథకం తీసుకొచ్చారు. ఇప్పటికీ దళితులు చాలా వెనుకబడినారు. అందుకని చెప్పే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ దేశానికి ఆదర్శమైన. అదేవిధంగా బీసీలలో కుల వృత్తులు మీరు అందరూ చూస్తారు. కుమ్మరోళ్ళు లేకపోతే కుండలే లేవు. ఎవరైనా ఆదుకున్నారా? బీసీలు అయిపోయింది. వాళ్ళకి 1,00,000 రూపాయలు చెప్పుకుంటున్నారు. వడ్ల కమ్మరోళ్ళు లేకపోతే వ్యవసాయం లేదు. పుస్తకాలు లేకపోతే పెళ్లి కష్టం. ఇవాళ వాళ్ళకి 1,00,000 రూపాయలు చెప్పుకుంటున్నారు. ఒడ్డు వాళ్ళకి ఎన్నడూ లేదు. ఇవాళ ఒడ్డు వాళ్ళు కూడా వాళ్ళ సుస్థలు ఏదైనా కొనుక్కుంటారని చెప్పి వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను ఒక్కొక్కటి చేస్తా అవుతుంది. ముందుగా మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం, కరెంటు, నీళ్లు రైతులకు తోడించడం, ఆ తర్వాత ఆడపిల్లల పెళ్లిళ్ళు ఇచ్చడం, ఎంతనే పెద్ద మనుషులకు 9 ఏళ్ళని 9 ఏళ్ల తర్వాత కూడా మంచి చెల్లెలు మీరు కాంగ్రెస్ 500 కట్టి బీజేపీ 500 మనం 9 ఏళ్ళ చేసి 5 ఏళ్ళ కదా.
కుంటి వాళ్ళు ఇప్పటికి 1000 రూపాయలు కట్టిస్తలేరు. బీజేపీ కాంగ్రెస్ ఇవాళ మనం 3000 పదాలు 4000 పదాలు ఇస్తున్నాం. అలాంటి కుంటి వాళ్ళు 4000 మంది ఉన్నారు. మరి వీళ్ళు మాట్లాడుతుంటే రాత్రి చూసిన అంతా ఇది గులాబీ పథకం అంటారు. మాది గులాబీ పథకమే. తెలంగాణ బిడ్డలంతా గులాబీ బంధువులే. ఈ గులాబీ బంధువులకు పోయి కాంగ్రెస్ ది బీజేపీ పోయింది. మళ్ళీ కూడా మీరందరూ వచ్చి ఈ పార్టీ సందర్భంలో పెద్ద మెజారిటీ